క్రమశిక్షణకి మారుపేరుగా చెప్పుకునే మంచు ఫ్యామిలీ క్రమశిక్షణ తప్పిందా? సినిమాల్లో అసెంబ్లీ రౌడీ, రౌడీ లాంటి పాత్రలు వేసిన మోహన్ బాబు గారు నిజంగానే కొడుకు పట్ల రౌడీగా మారారా? మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటారు. ఆ విషయాన్ని మంచు ఫ్యామిలీ నిజం చేసిందా అంటే గత కొన్ని గంటలుగా కూడా తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు మీడియాలో ఎక్కడ చూసినా కూడా మంచు ఫ్యామిలీ వివాదం గురించే వార్తలు. వాస్తవానికి 4 గోడల మధ్య ప్రతి కుటుంబంలో కూడా గొడవలు ఉంటాయి, ఆస్తి వివాదాలు ఉంటాయి, రకరకాల కారణాలతో కొట్లాటలు ఇవన్నీ కూడా ఉంటాయి. అది 4 గోడల వరకు పరిమితమైతే ఎవరికీ ఇబ్బంది లేదు, ఎవరు పట్టించుకోరు, ఎవరు ఆ ఇంటి వైపు తొంగి చూడరు. కానీ ఆ వివాదం అది కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద కుటుంబంగా ఉన్న మంచు కుటుంబం నుంచి వివాదం రోడ్డెక్కితే, పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే అది ఖచ్చితంగా వార్తే అవుతుంది, ఖచ్చితంగా వార్తే అవుతుంది. ఎప్పుడు ఈ అంశం బయటపడిందంటే మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబు తన పైన దాడి చేశాడు అని డైల్ 100కి ఫోన్ చేయడం, ఆ తర్వాత మోహన్ బాబు గారు కూడా మంచు మనోజే నా పైన దాడి చేశాడు అని ఆయన కూడా డైల్ 100కి ఫోన్ చేయడం. డైల్ 100కి ఫోన్ చేశాక పోలీసులు జన్పల్లిలోని మోహన్ బాబు గారి ఫామ్ హౌస్కి వెళ్ళడం, ఆ తర్వాత ఇద్దరు కూడా అటు మోహన్ బాబు ఇటు మంచు మనోజ్ కూడా ఇది కుటుంబ వివాదం, మేము మాట్లాడుకుంటాము, పోలీసులు ఏమీ అక్కర్లేదు, మీరు వెళ్ళిపోండి అంటే సరే కుటుంబ వివాదం కదా అని పోలీసులు వెనక్కి తిరిగి వచ్చేయడం. వాళ్ళు వచ్చిన కొద్దిసేపటి తర్వాత మోహన్ బాబు గారి కార్యాలయం నుంచి ఒక ప్రకటన, ఏవైతే వార్తలు వస్తూ ఉన్నాయో మోహన్ బాబు గారు మంచు మనోజ్ పైన దాడి చేశారు అని, దాంట్లో ఎలాంటి నిజం లేదు, ఇవన్నీ నిరాధార వార్తలు, మేము చెప్పేదాకా ఏది నమ్మకండి అని ఒక ప్రకటన. సరేలే ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ అయి ఉంటుంది, వాళ్ళే సర్దుకుంటారని అందరూ కూడా వదిలేశారు. కానీ కొద్దిసేపటి తర్వాత బంజారా హిల్స్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి మంచు మనోజ్ వచ్చాడు. ఎలా అంటే కుంటూ భార్య సాయంతో, వ్యక్తిగత సిబ్బంది సాయంతో కుంటూ ఆయన వచ్చారు. ఆయనకి చాలా రకాల వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఆ హాస్పిటల్కి సంబంధించిన మెడికో లీగల్ రిపోర్ట్ ఇది. సో ఇది మెడికో లీగల్ కేసుగా పోలీసులకి సమాచారం కూడా ఆ ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది ఇచ్చారు. ఎందుకంటే 4 రకాల గాయాలు ఉన్నాయి కాబట్టి, కాలిపైన, మెడపైన, అలాగే శరీర భాగాల్లో ఇతర భాగాలపైన కూడా ఒక 4 ప్రధానమైన గాయాలు ఉన్నాయి కాబట్టి మెడికో లీగల్ కేసుగా పరిగణించి పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. సో పోలీసులు మరి మంచు మనోజ్ గారిని విచారణ చేయబోతున్నారట. మరి మంచు మనోజ్ గారు వెళ్ళి కేసు పెడతారా, ఏం జరుగుతుందన్నది అయితే వేచి చూడాలి. ఇంతవరకు మాత్రమే ప్రస్తుతానికి బయటకు వచ్చిన సమాచారం. మరొక వార్త ఏంటి, దుబాయ్లో ఉన్నాడు మంచు విష్ణు. ఈ విషయం తెలుసుకున్నాక మంచు విష్ణు రాబోతూ ఉన్నాడు నేరుగా మంచు మనోజ్ ఇంటికి. ఇద్దరి అన్నదమ్ముల మధ్య కూడా పెద్ద గొడవ, పెద్ద యుద్ధం జరిగే అవకాశం ఉందని వాళ్ళ పొద్దు నుంచి వార్తలు మీరు చూస్తూనే ఉంటారు. మంచు మనోజ్ ఇంటి దగ్గర మంచు విష్ణు, అతనికి సంబంధించిన వ్యాపార భాగస్వామి విజయ్ కొంతమంది రౌడీలతో, బౌన్సర్లతో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా సేకరించి ధ్వంసం చేశారు అన్న వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇది తెలుసుకున్న మంచు మనోజ్ కూడా బౌన్సర్లని, ఫ్రెండ్స్ని కొంతమందిని అక్కడ పెట్టారు. అటు వర్గం ఇటు వర్గం, మంచు విష్ణు వర్గం, మంచు మనోజ్ వర్గం, ఇద్దరు కూడా ఏదో యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు అక్కడ పరిస్థితి ఉంది. పోలీసులు కూడా అక్కడ ఉన్నారు. ఇద్దరు వచ్చేసి కొట్టుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోరు కదా పోలీసులు. సో పొద్దు నుంచి ఆ వార్తలు కూడా మీరు చూస్తూనే ఉంటారు. ఈలోపు మంచు లక్ష్మి గారు మంచు మనోజ్ ఇంటికి వచ్చారట, కొద్దిసేపు మాట్లాడారట, వెళ్ళిపోయారట. అసలు ఏం జరుగుతూ ఉంది? ఆస్తి గొడవలా, మరొక వివాదం ఏమైనా ఉందా, కుటుంబంలో ఏమైనా గొడవలా అని ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, నేను కొంతమంది జర్నలిస్టులతో మాట్లాడాను, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడాను. ఏం జరిగిందంటే 2 ఏళ్ల క్రితమే గొడవ ఇక్కడ దాకా రావడానికి బీజం పడింది. 2 ఏళ్ల క్రితం మంచు మనోజ్ ఒక వీడియో రిలీజ్ చేశాడు, మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. మంచు విష్ణు చూసారా వచ్చి ఎలా తలుపులు బద్దలు కొడతా ఉన్నాడు, రాత్రిపూట వచ్చి మా పైన ఎలా దౌర్జన్యం, దాడి, రౌడీజం చేస్తూ ఉన్నాడు అని మంచు మనోజ్ మంచు విష్ణుని టార్గెట్గా ఒక వీడియో విడుదల చేశాడు. ఆ తర్వాత ఆ వీడియో డిలీట్ చేశాడు. అప్పట్లో కూడా ఇదే విధంగా బ్రేకింగ్ న్యూస్లు వైరల్ బాగా అయ్యింది. సో 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు మరొక వివాదం. ఈ వివాదం ఎక్కడ అంటే ఆస్తుల దగ్గరే అన్నదైతే తెలుస్తూ ఉంది. మోహన్ బాబు గారు సంపాదించిన ఆస్తులు కానీ ఏవైతే ఉన్నాయో, ఇద్దరు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మి. సో అందరికీ సమానంగా పంచకుండా మంచు విష్ణుకే ఎక్కువ వాటా పంచారు, మంచు మనోజ్కి అన్యాయం చేశారు. సో అందుకనే మంచు మనోజ్ 2 ఏళ్లుగా ఈ ఆస్తులకు సంబంధించి పోరాటం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మంచు ఫ్యామిలీ ఆదాయం ఏది అంటే తిరుపతిలో ఉన్న శ్రీ విద్యా నికేతన్ స్కూల్స్ కానీ, 2 ఏళ్ల క్రితం ప్రారంభించిన మోహన్ బాబు యూనివర్సిటీ కానీ, ఇవే ప్రధాన ఆదాయం వచ్చేది.
సో దానిలో ఏమాత్రం మంచు మనోజ్కి వాటా ఇవ్వకుండా వాటా అంతా కూడా మంచు విష్ణుకే ఇవ్వడంతో అప్పటి నుంచి మంచు మనోజ్ పోరాటం చేస్తున్నాడు. దానిలో కూడా నాకు వాటా ఇవ్వండి, సమాన వాటా పంచాలి అని. అక్కడే అన్నదమ్ముల మధ్య అలాగే తండ్రి కొడుకుల మధ్య కూడా వివాదం చిలికి చిలికి గాలిబానుగా మారింది. ఏవో కొన్ని మాత్రం మంచు మనోజ్కి ఇచ్చారు, మంచు మనోజ్కి అన్యాయం చేశారు అనేది ఆయన వెర్షన్గా అయితే తెలుస్తూ ఉంది. సో మొత్తంగా చూసుకుంటే 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అని మంచు విష్ణు గారు ఒక ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేశారు. అలాగే లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అని కూడా మోహన్ బాబు గారిది ఉంది. ఎన్నో సినిమాలు నిర్మించారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 10 ఏళ్ల నుంచి మంచు మనోజ్తో మంచు విష్ణు గారు కానీ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కానీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ కానీ ఒక్క సినిమా కూడా తీయలేదు, ఒక్క సినిమా కూడా. కానీ ఈ గ్యాప్లో మోహన్ బాబు గారు గాయత్రి అనే సినిమా తీశారు, సన్ ఆఫ్ ఇండియా అనే సినిమా తీశారు, మంచు విష్ణు గారు మోసగాళ్ళు అనే సినిమా తీశారు, భారీ బడ్జెట్తో కన్నప్ప అనే సినిమా కూడా తీస్తూ ఉన్నారు. ఇలా ఆ విద్యా సంస్థల నుంచి వచ్చే ఆదాయం అంతా ఈ విధంగా సినిమాలుగా పెడతా ఉన్నారు. ఆ సినిమాలు ఏమో ఫ్లాప్ అయిపోతూ ఉన్నాయి, మొత్తం పోతా ఉంది. నన్ను మాత్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదు, ఆస్తిలో వాటా కూడా ఇవ్వట్లేదు అనేది మంచు మనోజ్ వాదనగా తెలుస్తూ ఉంది. మంచు మనోజ్ వాదనగా 2014లో పాండవులు 9 అనే ఒక సినిమా తీశారు ముగ్గురు కలిసి. ఆ తర్వాత కరెంటు తీయగానే ఒక సినిమా తీశారు ఈ ప్రొడక్షన్ మీద. ఆ తర్వాత ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా మంచు మనోజ్తో తీయలేదు. మంచు మనోజ్ వైవాహిక జీవితం, మొదటి వివాహం ఫెయిల్ అయింది, ఆ తర్వాత ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, చాలా సంవత్సరాల పాటు సినిమా కూడా చేయలేదు. ఆ టైంలో కూడా ఎందుకో అండదండలుగా నిలవలేదు. కెరీర్ని నిలబెట్టే ప్రయత్నం కూడా అటు అన్నయ్య విష్ణు కానీ లేదంటే మోహన్ బాబు గారు కానీ చేయలేదు అన్న వార్తలు వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత 2022లో భూమా అఖిలప్రియ సోదరి భూమా మౌనికని, భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారి కుమార్తె, ఆవిడ్ని ప్రేమించి మంచు మనోజ్ వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం తర్వాత కొంచెం కెరీర్ కూడా గాడిలో పడింది మంచు మనోజ్ది. మిరాయ్ అనే సినిమాలో మంచి పాత్ర చేస్తూ ఉన్నాడు. తమిళ మూవీ గరుడంలో కూడా రీమేక్ ఉంది, బెల్లంకొండ శ్రీనివాస్, దాంట్లో కూడా మంచి పాత్ర చేస్తున్నాడు. నిజంగా మంచి పాత్ర, పేరు తెచ్చే పాత్ర. నేను ఆ సినిమా గరుడన్ చూశాను. సో మొత్తంగా వైవాహిక జీవితం, రెండో వివాహం చేసుకున్నాక కొంత మంచు మనోజ్ కెరీర్ గాడిలో పడింది. అదే టైంలో భూమా అఖిలప్రియ ఒక పెద్ద రాజకీయ కుటుంబం, ఆ కుటుంబ అండదండలు సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి తన పోరాటాన్ని తనకు రావాల్సిన వాటాలో ఆస్తిలో వాటా కోసం మరింత మంచు మనోజ్ ఉధృతం చేసినట్లుగా కూడా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే మంచు మనోజ్ పైన కూడా కోపం రావడానికి మోహన్ బాబు గారికి విష్ణు గారికి రెండో వివాహం, ఆల్రెడీ ఒక సంతానం ఉంది ఆ మౌనిక గారికి, ఆ రెండో వివాహం చేసుకున్నారు. అది కూడా ఒక బిడ్డ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని వీళ్ళు కూడా మంచు మనోజ్ పైన కోపంగా ఉన్నారని కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అరే ప్రేమించాక బిడ్డ ఉంటే ఏంటి, ఏమైతే ఏంటి? ఇటీవల వాళ్ళకి ఒక పాప కూడా పుట్టింది. ప్రేమించడం తప్పులేదు కదా, వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోవాలి, ఖచ్చితంగా వాళ్ళ ప్రేమని అర్థం చేసుకోవాలి. ఈ కోపం కూడా ఉంది మంచు మనోజ్ పైన అని కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. బట్ మంచు లక్ష్మి గారు అయితే మరి ఆవిడకి ఎంత వాటా ఇచ్చారో తెలియదు, కానీ ఆవిడ మంచు మనోజ్కి అయితే కొంత సపోర్ట్గానే ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే మంచు మోహన్ బాబు గారికి ముగ్గురు, లక్ష్మి, మంచు మనోజ్, మంచు విష్ణు. మొదటి భార్యకి సంతానం మంచు విష్ణు, అలాగే మంచు లక్ష్మి. రెండో భార్య సంతానం మంచు మనోజ్. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ముగ్గురు అలా లేరు. ఇండస్ట్రీలో మనం చూసినప్పుడు ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ముగ్గురు కూడా ఒక తల్లి బిడ్డల్లాగే, ఒక తల్లి అన్న అక్క అన్న చెల్లి ఇలా ఉండేవాళ్ళు. కానీ ఇది కూడా ఏమైనా పనిచేసిందా? రెండో భార్య సంతానం పైన వివక్ష మోహన్ బాబు గారు ఏమైనా చూపిస్తూ ఉన్నారా, మంచు విష్ణు చూపిస్తూ ఉన్నారా? ఇలాంటి వార్తలు అంటే మరీ డీప్గా కుటుంబ వ్యవహారాలకు వెళ్ళి మనం మాట్లాడలేం. కానీ బట్ ఆల్రెడీ పోలీస్ స్టేషన్ దాకా వచ్చింది కాబట్టి, రోడ్డుకి గొడవలు కొట్టుకునేదాకా పరిస్థితి వచ్చింది కాబట్టి కొన్ని అంశాలు తెలుసుకోవాలి. కాబట్టి నిజాలు ఇవేమీ దాచేస్తే దాగేవి కాదు. బహుశా ఇండస్ట్రీలో వాళ్ళకి కావచ్చు, ఫిలిం జర్నలిస్టులు కావచ్చు, అందరికీ తెలిసిన విషయాలే. సో ఇలా మంచు మనోజ్ అటు కుటుంబ పరంగా కానీ ఇటు ఆస్తి పరంగా కానీ తన పైన వివక్ష చూపించడంతోనే మంచు మనోజ్ విష్ణు దుబాయ్ వెళ్ళిన సమయంలో తండ్రిని నిలదీశారు. సో మోహన్ బాబు కోపంతో ఆయన దాడి చేశారు. ఆ తర్వాత మోహన్ బాబు గారు దాడి చేస్తే ఓకే, అది ఎంతవరకు అంటే తండ్రి నాక బిడ్డని ఒక దెబ్బ వేయచ్చు, తప్పే ఉంది దాంట్లో. బిడ్డ తప్పు చేశాడనో, తప్పుడు మార్గంలో వెళ్తూ ఉన్నాడనో, తప్పుడు మాటలు మాట్లాడాడనో ఒక దెబ్బ వేయచ్చు, తప్పు లేదు. కానీ తప్పు లేకుండా కొడితే మాత్రం తండ్రి కొట్టినా సరే దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందే, తప్పుగానే భావించాల్సి ఉంటుంది. సో మోహన్ బాబు గారికి ఆ రైట్ ఉంది. కానీ మరొకరు వినయ్ అనే పేరు వినిపిస్తూ ఉంది. మోహన్ బాబు గారి విద్యా సంస్థల్లో కీలకంగా ఉన్న వ్యక్తి వినయ్, ఆయన ఎక్కువగా దాడి చేశాడు. అందుకనే మంచు మనోజ్ తండ్రి కొడితే ఓకే, ఆయన ఇంటి వరకే పరిమితం అయ్యేవాడేమో, వినయ్ దాడి చేయడంతోనే ఆయన పోలీస్ స్టేషన్ దాకా కోపంతో వెళ్ళారు అని కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
అని కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో మొత్తంగా చూసుకుంటే ఆస్తి వివాదం ఏదైతే ఉందో ఆస్తి వివాదంలోనే మంచు ఫ్యామిలీ రోడ్డెక్కేదాకా పరిస్థితి వచ్చింది. మరి దీన్ని కూర్చొని పరిష్కరించుకుంటారా లేదు అంటే మోహన్ బాబు ప్రతి వేదిక మీద చెప్తారు క్రమశిక్షణకి మేము మారుపేరు నేను మారుపేరు అని. మరి ఆయన క్రమశిక్షణ తప్పకుండా కుటుంబాన్ని మరి క్రమశిక్షణలో పెట్టి అనవసరమైన వివాదమే కదా ఎందుకు. ఇటీవల కాలంలో మంచు గారి ఫ్యామిలీకి సంబంధించి ఎన్ని ట్రోలింగ్స్ వచ్చాయో మరి ఎందుకు వస్తూ ఉన్నాయో వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. ట్రోలింగ్స్ వస్తే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు, అలాగే లీగల్ నోటీసులు పంపిస్తూ ఉన్నారు. అసలు మనమే సక్రమంగా ఉంటే మనమే సక్రమంగా మాట్లాడితే ఈ వివాదం అంతా ఉండదు కదా అనేవాళ్ళు కూడా చాలామంది లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ ఇండస్ట్రీలో ఒక పెద్ద కుటుంబం ఇలా రోడ్డు ఎక్కడం బాధాకరం. మరి కూర్చొని పరిష్కరించుకుంటారా లేదంటే మరింత రోడ్డు ఎక్కుతారన్నది అయితే చూడాలి. మరి ఇప్పుడు పైన మంచు ఫ్యామిలీ వివాదం పైన మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది, మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో ఇచ్చేయండి.